శుభోదయం. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఈనాడు మరి ఒక విశేషం, ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయ అధ్యాపక మార్గంలో ఉండే అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. వినాయక చవితి ఈరోజు సాయంత్రం చంద్రుడిని చూడరాదు. భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాం కుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే. స్తోత్రం చేస్తూ ఉన్నాం, వినాయకుణ్ణి పూజ చేస్తాం. తొండమును ఏకదంతమును తోరపు బొజ్జజి వామహస్తమున్ మెండుగమ్రోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయై ఉండడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. స్వామికి నమస్కారం చేస్తాం. బహుళపక్షంలో వచ్చే చవితి సంకటహర చవితి, శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి, భాద్రపద మాసంలో వచ్చేటటువంటి చవితి వినాయక చవితి. ఈ రోజున వియన్ మండలంలో నక్షత్ర మండలం, ప్రత్యేకించి వినాయక మండలం అనే మండలం మనకు తూర్పు దిశలో సూర్యోదయానికంటే పూర్వం ఉదయ సమయంలో జ్వాజ్వల్యమానంగా దర్శనమిస్తుంది కనుక ప్రాతర్యావాణాం ప్రథమాయ జధ్వం అనే ఋగ్వేద వాక్యాన్ని అనుసరించి ఏ మాసంలో, ఏ ఋతువులో, ఏ రోజున, ఏ నక్షత్ర మండలానికి సంబంధించి మనం సంచారం చేస్తుంటామో, ఏ నక్షత్ర మండలం మనపైన తన ప్రభావాన్ని చూపిస్తుందో ఆ నక్షత్ర మండలాధి దేవతను మనం పూజించాలి. మన పంచాంగాలు అగస్త్యార్ఘ్యం అని అందుకే చెప్తుంటాయి. అగస్త్య మండలాన్ని అప్పుడు పూజించాలి. సరస్వతీ మండలాన్ని వసంత పంచమి ఆ రోజున పూజించాలి. వినాయక మండలాన్ని భాద్రపద మాసం శుక్లపక్షం చవితి వినాయక చవితి ఈ రోజున పూజించాలి. ఈయన వరసిద్ధి వినాయక స్వామి. పాశ అంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఈ వినాయకుడు కూర్చుంటాడు. ఈ వినాయకుడు చతుర్భుజుడు. ఈ వినాయకుడు 21 సంఖ్యలో ఉండేటటువంటి కుడుములను తింటాడు. ఈ వినాయకుడు అవలాసురుడు అనే రాక్షస సంహారం చేసే నిమిత్తమై దేవతలకై పరిశ్రమ చేసి తన అజీర్ణ వ్యాధిని పోగొట్టుకునే నిమిత్తమై మన చేత దూర్వా పూజ స్వీకరిస్తాడు. ఈ వినాయకుడు మన పిల్లలందరికీ కూడా ఆయుర్వేద శాస్త్రం అధ్యయనం చేసే నిమిత్తమై వారందరికీ కూడా అర్కపుత్రం, దేవదారుపత్రం, భరతీపుత్రం, చంపకపత్రం, మరవకపత్రం ఇలా 21 రకాల పత్రిని వాటికి ఉండేటటువంటి ఔషధీ విలువలను తెలియజేసే నిమిత్తమై వాటితో అర్చించండి నాయనా అంటూ ఉపదేశం చేస్తాడు. ఈ వినాయకుడు చిన్నారి బాలబాలికలకు మిత్రుడై వారేం చెబితే అది వింటాను అన్నట్లుగా, ఓ బుజ్జ వెంకయ్య నీ బంటు నేనయ్య ఉండాళ్ళ మీదకి దండు పంపు నెయ్యైన కడవంచ పప్పైన కడవ అంచు పప్పైన బొజ్జ నిండా తిని చేరికొలతూ అంటూ గుంజీళ్లు తీయిస్తాడు. ఈ వినాయకుడు చిన్నారి బాలబాలికలకు ప్రాణ స్నేహితుడిగా మారి వారి కలంలో సిరాగా మారి అక్షరాలు నేర్పిస్తాడు. ఈ వినాయకుడు చిన్నారి బాలబాలికలకు ఆయన దంతం చిన్నగా ఉన్నా కూడా, ఆయన తొండంతో రాసేవాడైనా కూడా, ఆయనకు పెద్ద బొజ్జ ఉన్నా కూడా వారికి విద్యాబుద్ధులు నేర్పే నిమిత్తమై ఓం గంగణవదయే నమః అని అనిపిస్తాడు. ఈ వినాయకుడు చిన్నారి బాలబాలికల పుస్తకాలన్నీ కూడా తన దగ్గర పెట్టండి నాయనా అని పిలిచి పక్కన పెట్టించుకొని మరీ పాలవెల్లి కట్టించుకొని మరీ అధ్యయనం చేయిస్తాడు. ఇది ప్రకృతి, ఇది సంపద, ఇది దైవీయమైన సంపద, ఇది సనాతన భారతీయ సంస్కృతి అంటూ చిన్నారి బాలబాలికలకు పెద్దలతో సహా తన పాలవెల్లి ద్వారా ఇదండి మార్గం, ఇది పాలపుంత అని అధ్యయనం చేసే విధంగా మార్గం చూపిస్తాడు. ఈ వినాయకుడు చిన్న కళ్ళతో అన్నింటినీ పరికిస్తాడు. ఈ వినాయకుడు ఎలక వాహనంపై అధిరోహించి కూడా ఏ జంతువును కూడా మనం హింసించరాదు, ఏ ప్రాణి కూడా
మనకు హింసార్హమైనటువంటిది కాదు, అన్నింటిలో కూడా దైవీయమైన శక్తి ఉంది అనే బోధ చేస్తాడు. ఈ వినాయకుడు మయూర వాహనంతో, హంసవాహనంతో, సింహవాహనంతో 32 రకాల రూపాలలో దర్శనమిస్తాడు. ఈ వినాయకుడు చివరకు సింహ ప్రసేనమవధి సింహో జాంబవతాహత సుకుమారకమారోధి తవ స్నేహ శ్యమంతక అని చెబుతూ ఈ రోజున సత్రాజిత్తు శ్యమంతకమణిని ఏ విధంగా పోగొట్టుకున్నాడో, తిరిగి ఏ విధంగా తన కుమార్తె కన్యకామణిని కృష్ణస్వామికి అందించాడో, కృష్ణుడు మళ్ళీ ఆ మణి కారణంగా ఎన్ని ఆపదల పాలయ్యాడో, తుదకు చిట్ట చివరికి ఆ మణి ఎక్కడ చేరిందో ఆ కథలన్నీ కూడా తెలుసుకున్న వారికి నీలాపనిందలు రావు అని కూడా తెలియజేస్తాడు. ఈ వినాయకుడు పాలకుండలో, క్షీరఘటంలో చంద్రబింబం చూసిన కారణంగా కృష్ణుడికి కూడా నీలాపనిందలు వస్తాయి కదా అంటూ గుర్తు చేస్తాడు. ఋషిపత్నులకు కూడా నీలాపనిందాలు వస్తాయి కదా అని కూడా గుర్తు చేస్తాడు. ఈ వినాయకుడు చిట్ట చివరగా మనలో ఉండేటటువంటి మూలాధార చక్రాధిష్ఠాత. మనం ఆ వినాయకుడిని స్తోత్రం చేస్తే కూర్చునే బుద్ధి మనకు కలుగుతుంది, సక్రమంగా పనిచేయగలుగుతాం, ఆనందంగా ఏ కార్యక్రమమైనా కూడా నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాం. అందరికీ మరొక్క మారు వరసిద్ధి వినాయక స్వామి కృపాకటాక్ష వీక్షణాలు లభించుగాక అని కోరుకుంటూ, ఉపాధ్యాయ దినోత్సవం కూడా ఈనాటి మరి ఒక విశేషం అని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ఈశ్వరుడు, ఆ పార్వతీదేవి, తన సంతానం గణపతి కుమారస్వామి, ఇది కుటుంబం, ఇది హైందవ కుటుంబం, ఇది భారత కుటుంబానికి ప్రతీక. ఈ స్వరూపంలో ఈనాడు మనం వినాయకుడిని అర్చిస్తున్నాం కనుక ఆ వినాయకుడు మనకందరికీ కూడా సకల శుభాలు, శ్రేయస్సులు, ఆనందాలు ఇచ్చుగాక అని ప్రార్థిస్తూ, అందరి క్షేమాన్ని కోరుకుంటూ, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభమస్తు.